నారా చంద్రబాబు నాయుడు కళాశాల జీవితంలోనే వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే పీజీ చేస్తున్నప్పుడే ఆయన విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు తిరుపతిలో. అప్పటి నుంచి ఆయనలో నాయకత్వ పటిమ పెరుగుతూ వస్తుంది. ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన నారా చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతూ వచ్చారు. అయితే రాజకీయ రంగానికి ముందుగా యూనివర్సిటీలో ఉన్నప్పుడే విద్యార్థి దశలోనే ఆయన ఆ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు అన్న నందమూరి తారక రామారావు. ఆ ప్రభుత్వంలో తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాలంలో తెలుగు రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ తనకంటూ ఒక పట్టు సాధించగలిగారు చంద్రబాబు నాయుడు. తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాదులో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పెంచడం కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోనే ప్రథమ స్థానంలో తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కిందంటే ఆశ్చర్యం కలక్క మానదు. అయితే ఏదైనా సరే ఉద్యోగ ఉపాధి విషయాల్లో ఆయన స్పష్టమైన అవగాహన ఉంటారు. ఒక విజన్ ఏర్పరచుకొని ఆ విజన్తో ముందుకు వెళ్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. ఈ దిశగా ఆర్థిక వ్యవస్థ గురించి, సంక్షేమ పథకాల గురించి, రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈ దిశగా ఆయన తన రాజకీయ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ముఖ్యమనే విషయాన్ని గ్రహించిన నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, ప్రజాయాత్రలు చేస్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ మార్పే నేటి ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ప్రజలు అధిక ధరలకి అల్లాడుతున్నారని, అదేవిధంగా కరెంటు సమస్యలు పెరిగిపోయాయని, అంటే కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని, నీటిపారుదల రంగంలో కూడా అంటే పోలవరం ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టులు కూడా అమలు కాలేదని, అవి మరుగున పడ్డాయని, అదేవిధంగా అమరావతి రాజధానిని కూడా ఏమీ పట్టించుకోలేదని, రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదని, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ఆంధ్రదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల్ని చైతన్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. ఇలా చెప్పడం వల్ల ప్రజల్లో ఒక రకమైన మార్పు రావడం వల్ల ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా ఆయన రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా సరే ధైర్యంగా ముందుకెళ్ళటం ఆయనకు తెలిసిన విద్య. ఒక రాజకీయ అవగాహనతో, రాజకీయ చతురతతో ఎంతటి ఎదుటి పార్టీ వారిని కూడా ఆకర్షించగలిగే శక్తి ఆయనలో ఉంది. అందువలనే ఆయన గుండె నిబ్బరంగా ఉంటారు. ఈ విధానంతో ముందుకు వెళ్ళటం వల్ల ప్రజల్లో ఒక మంచి నాయకుడు అనే గుర్తింపు తెచ్చుకోగలిగారు నారా చంద్రబాబు నాయుడు. ఈ దిశగానే ఆయన అన్వేషణ కానీ, ఆయన పరిపాలన కానీ ఉంటుంది. అందువలన ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ఆ విజన్కి తగిన విధంగా ఆయన పరిపాలన చేయటమే ఆయనలో ముఖ్య ఉద్దేశం కనపడుతుంది. ఈసారి అమరావతి రాజధాని చేసి ఇక్కడ కొన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన కనిపిస్తుంది. రైతుల సంక్షేమం కోసం కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న విద్యార్థులకి కొన్ని ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనగా కనిపిస్తుంది. హియో మోటార్ కంపెనీ తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కింది. ఏదైనా సరే పరిశ్రమలు ఎక్కువ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువతలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు అని చెబుతారు చంద్రబాబు నాయుడు. ఇదే దశలో రైతుకు కూడా నష్టం కలగకుండా రైతుకు తగిన గిట్టుబాటు ధర కావాలనేది కూడా ఆయన నిర్ణయంగా కనిపిస్తుంది. అంటే రైతుకు ఉపాధి ఉండాలి, నిరుద్యోగికి ఉద్యోగం ఉండాలి, కష్టపడే కార్మికుడికి సరైన వేతనం ఉండాలి అనేది ఆయన మూల సిద్ధాంతంగా కనిపిస్తుంది. ఈ దిశగానే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక కూడా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ఆ విధంగా ముందుకెళ్లాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది.
కేవలం సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్రంలో కొన్ని సంపద సృష్టించి ఒక రకమైన పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా ఉపాధి చూపాలనేదే ఆయన ఆశయంగా కనిపిస్తుంది. ముందు ఉపాధి మార్గం దొరికినట్లయితే నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. తద్వారా ఇలా ప్రజలకి పేదరికం అనేది ఉండదు అనేది ఆయన ఆలోచన. ఈ విధంగా ఒక విజన్తో ముందుకు వెళ్ళటం చంద్రబాబు నాయుడుకి నైజంగా కనిపిస్తుంది. ఏదైనా సరే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశంలో మోడీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకురావడంలో కూడా చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు, ఎన్డీఏ కన్వీనర్ కూడా కావచ్చు. ఈ దిశగా మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఒక రూపకల్పన చేయటం, ఈ బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు మీదే పడింది. ఈ దిశగా ఆయన ప్రతి నిమిషం ఆలోచన చేస్తున్నారు. దీనికి తగిన విద్యావంతులతో, మేధావులతో సంప్రదింపులు జరిపి నీటిపారుదల శాఖలో ఉన్నత ఇంజనీర్లను కూడా ఆయన సంప్రదిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక సంఘ నిపుణులతో కూడా సమీక్షలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా సంప్రదింపులు జరిపి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల్ని కూలంకషంగా చర్చించి తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకుంటారు. అందువలనే ఆయన చేసే పనులు ఫలితం కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకొని ఆయన వెళ్ళరు. అలా కాకుండా ప్రజలకి, అన్ని వర్గాల వారికి ఏదైనా సరే ఒక ఉపాధి చూపాలనేదే ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. ఈ దిశగా ఆయన ప్రయత్నం, ఆయన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడ్పాటు అవ్వడం, అదేవిధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ఆర్థికపరమైన అంశాల్లో సహకారం అందించినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రంలో అప్పులే తప్ప సంపద లేదు. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం ఒక రాష్ట్రానికి సంపద సృష్టి అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు అర్థశాస్త్ర నిపుణులు ఆర్థిక అంశాల గురించి చర్చలు జరుపుతున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మిగులు బడ్జెట్గా ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ రకంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకి నిరుద్యోగ సమస్య ఉండకుండా, పేదరికం ఉండకుండా అందరూ సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ పేదరిక రహిత సమాజంగా, శాంతి సమాజంగా ఉండాలనేదే ఆయన తపన, ఆయన ఆలోచన. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే. అందువలన పేద ప్రజలు కనిపించకుండా ఉండాలని, అందరికీ ఉద్యోగ అన్వేషణ ఏర్పాటు చేయాలంటే భవిష్యత్తులో కొన్ని పరిశ్రమలు రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుద్దని, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇక్కడ నెలకొల్పినట్లయితే మరింతగా విద్యార్థులు చదువుకొని వారికి ఉపాధి మార్గాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. ఈ దిశగా రాష్ట్రంలో అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేసి ఇక్కడే కొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కొన్ని పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఉంది. భవిష్యత్తులో విజన్తో ముందుకెళ్లే నాయకుడిగా, ఒక నిరంతరం శ్రమించే ఒక రాజకీయవేత్తగా ఆయన మంచి ప్రగతి సాధిస్తారని భావించవచ్చు.